బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు ప్రాంతంలో 10 రోజులుగా చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. 6 దాటిందంటే భయంగా బతుకుతున్నామని స్థానికులు అంటున్నారు. ఆపరేషన్ చిరుత మొదలుపెట్టి 10 రోజులైనా కూడా బోన్లో చిరుత చిక్కలేదు. చిరుత కోసం అటవీ శాఖకు సంబంధించిన 9 బృందాలుగా సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. సుమారు 40 మంది అధికారులు ఈ 9 బృందాలలో ప్రత్యేకంగా పనిచేస్తున్నారు. జాతీయ రహదారి 16కి ఇరువైపులా రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో హైవేపై స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. ఒకటి లేదా 2 రోజుల్లోనే చిరుత చిక్కుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారిని భరణి. రాజమండ్రి శివారి ప్రాంతంలో చిరుత సంచారంపై విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారు ప్రాంతంలో చిరుత సంచారానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది. అయితే ఎన్ని బృందాలుగా చిరుత కోసం గాలిస్తున్నారు? ఎప్పటిలోగా పట్టుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ ప్రసన్న. చూసుకున్నట్లయితే గడిచిన 10 రోజులకైతే చిరుత అధికారులని ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే 8 బృందాలుగా 40 మంది ప్రత్యేక టీం కూడా తిరుగుతోంది ఈ చిరుత కోసం. ఏదైతే పాదముద్రలు గుర్తించడంలో స్పెషలిస్ట్ ఎవరున్నారు అనే దానిపై వారిని కూడా తీసుకొచ్చి ఒక టీం కింద, అలాగే చిరుత కదలికలను గుర్తించే వారిని ఒక టీంగా, అలా వివిధ టీములు అయితే ఇప్పటికే 8 టీములను అయితే 8 బృందాలుగా అయితే ఇప్పటికే భరణి అయితే అటవీ శాఖ అధికారిని భరణి అయితే ఇప్పటికే టీములుగా పెట్టి వారి చిరుత సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా చూసినట్టయితే అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన చిరుత అయితే అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. ఏదైతే ట్రాపింగ్ కేసెస్ పెడుతున్నారో ఆ ట్రాపింగ్ కేసెస్లో అయితే ఇప్పటి వరకు చెక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే 6 దాటిన తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ట్రాపింగ్ కెమెరాస్ ఎలా ఉంటాయో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ ట్రాపింగ్ కెమెరా ఇట్లా ఏదైతే చిరుత హైట్ ఉంటుందో ఆ హైట్కే ఇలా సెట్ చేస్తారో ఈ ట్రాపింగ్ కెమెరాలు. ఇదంతా కూడా లాలా చెరువు ఏరియాలో ఉన్న ఈ ట్రాపింగ్ కెమెరా. ఇక్కడ మొన్నటిదాకా ఒక బోన్ కేసును కూడా ఉంచారు. బోన్ కేసు అయితే ఈ చిరుత సంచారం ఈ 2 రోజుల్లో లేనందువలన డైరెక్షన్ మార్చేందుకైతే ఈ బోన్ కేసును వేరే చోట తరలించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నైతే ఈ పక్కకు కూడా ఇంకొక ట్రాప్ కెమెరాని అయితే పెట్టిన చూపిస్తాను మీకు అంతా కూడా క్లియర్గా. ట్రాప్ కెమెరా అంటే ఇట్లా ఉంటుంది, ఏ హైట్లో ఉంటుంది క్లియర్గా చూడొచ్చు. ఏదైతే చిరుత ఈ హైట్లో వెళ్ళినప్పుడు మాత్రమే ట్రాప్ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే చిరుత కూడా అదే హైట్లో ఉన్న వాటిని, ఏదైతే 4 కాళ్ళ జంతువుని, కుక్కల్ని కానీ, పందుల్ని కానీ, కోతుల్ని కానీ తింటుందంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. అయితే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా బయటికి ఎట్టి పరిస్థితితో ఒంటరిగా పంపించొద్దంటూ కూడా అధికారులు శివారు ప్రాంత ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజమండ్రిలో. ఏదైతే చూసుకోవచ్చు స్వరూపనగర్, తారకానగర్, అలాగే చూసుకున్నట్లయితే లాల చెరువు, దివాన్ చెరువు ఏరియాలో ఎక్కువగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే హైవే అటుపక్కగా ఇటుపక్కగా కూడా పూర్తిగా 250 ఎకరాలు అయితే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది. ఏదైతే జాతీయ రహదారి 16ని ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి అటుపక్క ఇటుపక్కగా ఒకవేళ చిరుత అటువైపు వెళుతుందేమో అని అనుమానంతో ఆ జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ నుంచారు. 30 కిలోమీటర్ల స్పీడ్ వేగాన్ని దాటి ఎవరు వెళ్ళకూడదంటూ కూడా స్పీడ్ లిమిట్ బోర్డులను కూడా ఇప్పటికే అరాట్ చేసిన పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తుంది. ప్రసన్న. శివశంకర్, అయితే చెప్పండి, ఇప్పటికీ 10 రోజులు అయితే గడుస్తుంది, ఇంకా బోన్లో ఎందుకు చిక్కలేదు? గల కారణాలేంటి? ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైతే ఈ న్యాచురల్గా ఫామ్ అయిన అడవి ఉంటుందో ఈ న్యాచురల్గా ఫామ్ అయిన అడవిని చిరుత గుర్తించగలుగుతుందంటూ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ట్రాపింగ్ కేసు దగ్గరికి మనుషులు వెళ్ళి రావడం అంటే దాంట్లో దానికి సంబంధించిన ఎర వేయడానికి అయితే ట్రాపింగ్ కేసెస్లో ఏదైతే చూసుకున్నట్లయితే ఇది పెట్టడానికి మనుషులు వెళ్తున్నారో
ఆ మనుషులు వెళ్ళే దాన్ని చూసుకున్నట్లయితే పూర్తిగా మనుషులు వెళ్ళే ఈ వాసనని పసిగట్టయితే అది న్యాచురాలిటీలోకి ఇంకా కలవలేదు అని కూడా చెప్తున్నారు అధికారులు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ట్రాపింగ్ కేసెస్లో ఎర్రని ఉంచడం అనేది దాన్ని పెట్టడానికి వెళ్ళి వచ్చేవారు మనుషులు మారడం ఉండడం వల్ల కూడా మనుషుల యొక్క వాసనని పసిగట్టే స్వభావం ఎక్కువ చిరుతుకుంటుంది కాబట్టి అది ఇంకా న్యాచురాలిటీని అలవాటు చేసుకోవట్లేదు. అందు గురించే దాని దగ్గరికి వెళ్ళే ట్రాపింగ్ కేసెస్లో పెట్టే ఎర్రను కూడా పెట్టేవారిని కూడా మార్చట్లేదు. ఎవరైతే రెగ్యులర్గా అక్కడికి వెళ్తున్నారో వారికి వారి వాసన కొంచెంసేపు అలవాటు చేసుకున్న తర్వాత కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాతే ఆ బోన్లోకి వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక చిరుతకి కావాల్సినంత ఆహారం అంటే ఏదైతే అది వేటాడడానికి వీలుగా ఉండే కుక్కలు, పందులు, కోతులు ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువగా ఉండడం వల్ల అయితే వ్యర్థాలను ఎక్కువగా బయటకు వేస్తున్నారు కాబట్టి దానివల్ల అయితే ఆ రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఉన్న ఈ కోతులు, కుక్కల్ని కూడా ఈజీగా అది పట్టుకున్నట్టుగా వేటాడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అయితే బయటికి రావట్లేదంటూ చెప్తున్నారు. ప్రశ్న శివశంకర్, అయితే విజువల్స్ లో చూస్తున్నట్లయితే 2 జంతువులుగా అక్కడ చూపిస్తున్నారు. ఒకటి చిరుత, అంటే 2 చిరుతలు అక్కడ ఉన్నాయా లేదంటే వేరే జంతువు కూడా అక్కడ సంచరిస్తుందా? లేదు ప్రశ్న, ఖచ్చితంగా చూసుకున్నట్లయితే 50 ట్రాప్ కెమెరాలు ఉంచారు. ఇక్కడే 2 మనం ట్రాప్ కెమెరాలను చూపించాం కదా, ఏదైతే ట్రాప్ కెమెరాలు ఇట్లాంటి ట్రాప్ కెమెరాలు మొత్తం 50 పెట్టారు. ఈ ఏదైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో వారి అన్నింటిలో కూడా 50 ట్రాప్ కెమెరాలు ఉంచారు. ఈ 50 ట్రాప్ కెమెరాల్లో కూడా చూసుకున్నట్లయితే మనం 50 ట్రాప్ కెమెరాల్లో ఒక్కొక్క చోట తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుందో అక్కడ క్యాప్చర్ అయిందో ఆ ఫొటోస్ని మనకు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కసారి తిరుగుతున్న విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ క్యాప్చర్ అయిన ఫొటోస్ని అయితే మీడియాకి డైరెక్ట్గా అటవీ శాఖ అధికారులు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే క్లియర్గా ఈ ట్రాప్ కెమెరాస్లో అయితే చిరుత 7 తర్వాత మాత్రమే చిక్కుతుంది. అయితే అభయారణ్యంలో అర్ధరాత్రి చిరుతను వేటాడే పర్మిషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రావు. కాబట్టి ఉదయం ఏదైనా జనావాసాల్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే అది డైరెక్ట్గా కనిపించినప్పుడు కానీ దానికి ఒకవేళ మత్తి ఇచ్చి తీసుకోవాలన్నా కూడా అది ఉదయం పూటే అవుతుంది తప్ప ఈవినింగ్ అవ్వదు. కాబట్టి చూసుకున్నట్లయితే చిరుతకి సంబంధించి ఇదంతా కూడా రాత్రి మాటలు చేయడానికి ఏ ఆపరేషన్ చేయాలన్నా రాత్రి చేయడానికి ఉండదు. కేవలం బోన్ మాత్రమే ఏదైతే కేసింగ్ పెట్టారో ఆ ట్రాప్ కేసెస్ మాత్రమే రాత్రి వేళల్లో ఉంచడానికి సాధ్యమవుతుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న స్థానికులు ఏమంటున్నారు శివశంకర్? అంటే ఇప్పటికే 10 రోజులు కూడా గడిచింది, బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ప్రజెంట్. అంటే 10 రోజులు గడిచినా కూడా ఇంకా పట్టుకోలేకపోయారు అధికారులు. దీనికి సంబంధించి స్థానికులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? స్థానికులైతే చిరుత భయంతో బెంబేలు ఎత్తిపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకున్నట్లయితే జనావాసాలకి చాలా చేరువలో అయితే తిరుగుతుంది. కానీ ఈ అభయారణ్యం అనేది చాలా దీనికి ఆనుకుని ఉంటుంది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా అనేది ఈ శ్రీరంగపురం చూసుకుంటే శ్రీరంగపట్నం కానీ ఈ పక్కన ఏదైతే స్వరూప్ నగర్ కానీ ఏదైతే కాలనీలు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్లకు ఆనుకునే పక్కగానే ఈ బిల్డింగ్లకు ఆనుకునే ఉంటుంది అదంతా కూడా అరణ్యం అంతా కూడా. ఆ అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన చిరుత ఎక్కడ అటాక్ చేస్తుందని ఎవరు బయటికి పగల కూడా వచ్చే పరిస్థితి లేవు. తలుపులన్నీ కూడా మూసుకునే ఉంటున్నారు. రాత్రి వేళలంతా కూడా లైట్లు వేసుకుని ఉంచాలంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్ని బయటికి పంపించాలన్నా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎలా అయినా సరే చిరుతను పట్టుకోండి మహాప్రభు అంటూ కూడా అధికారులను వేడుకుంటున్న పరిస్థితి స్థానికుల వద్ద నుండి కనిపిస్తుంది. శివశంకర్, అయితే ఏ సమయంలో ఎక్కువగా చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కుతుంది? పగలా లేకపోతే రాత్రి సమయంలో చిక్కుతుందా? ప్రశ్న చిరుతని అయితే రాత్రి సమయం ఏదైతే 7 గంటలు 6 గంటలు దాటిన తర్వాత ఎవరో కూడా బయటకు రావద్దంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చిరుత ఎక్కడో పొదల చాటున నక్కి ఏదైతే సాయంత్రం చీకటి పడిన తర్వాత అడవి ప్రాంతంలో తిరుగుతుంది. మనకి ఇప్పటిదాకా ట్రాప్ కెమెరాల ద్వారా చిక్కిన ఫోటోలన్నీ కూడా 7:45, 8, 9 అర్ధరాత్రి 1 గంట ఇలాగే చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయిన మొట్టమొదటి వీడియో 6వ తారీఖు రికార్డ్ అయిన ఏదైతే ఆకాశవాణి కేంద్రం దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో కూడా అర్ధరాత్రి 1 గంటకు అంటే 12:45 సమయంలో చిక్కిందనమాట ఆ వీడియో కూడా. చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో చిరుతనైతే పూర్తిగా మేము మానిటర్ చేస్తున్నాం. కానీ చిరుత ట్రాప్ కేసెస్ వరకు వస్తుంది. కానీ ట్రాప్ కేసెస్లో ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే బయట దానికి విరివిగా ఆహారం దొరకడం వల్ల ట్రాప్ కెమెరాలో ఉన్న ఫుడ్ని అయితే తీసుకోలేకపోతున్నాం అంటూ కూడా తీసుకోవడానికి వెళ్ళట్లేదంటూ కూడా ఈ చిరుతకి సంబంధించిన బిహేవియర్ ఎలా ఉందంటూ కూడా అటవీ శాఖ అధికారిని భరణి ఇప్పటికే తెలిపారు. అయితే డ్రోన్ల ద్వారా కూడా ఏదైతే థర్మల్ డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కూడా చిరుత ఎక్కడ సంచరిస్తుంది అనే దాన్ని తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా భరణి చెప్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.